మీకు తెలుసా మన ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ అరావలి is slowly destroyed అని? The Aravalli range is over 1.5 years old. రీసెంట్ గా సుప్రీం కోర్ట్ అనేది ఒక అప్రూవల్ ఇచ్చింది. ఏదైతే ల్యాండ్ ఫ్రమ్ 100 మీటర్స్ అబవ్ ఉంటుందో అదే అరావలి హిల్స్ గా కన్సిడర్ చేస్తుందని. రిమైనింగ్ ఏదైతే ఉందో విచ్ ఇస్ 100 మీటర్స్ లెస్ అదంతా అరావలి కింద రాదు అని. సో ఈ సేవ్ అరావలి ప్రోగ్రామ్ ఏంటంటే మెయిన్లీ ఏం చూసుకుంటే మైనింగ్ ఎక్స్ట్రాక్షన్, ఇల్లీగల్ మైనింగ్స్ జరుగుతున్నాయి. ఈ అరావలి సిచ్యువేషన్ చూసుకుంటే ఇది ముందు నుంచే ఉంది, అంటే ఇట్ ఈస్ 40 years అబవ్. ముందే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇవన్నీ చాలా జరిగేవి, కానీ ఇప్పుడు ఇట్స్ లైక్ అన్ప్రొటెక్టెడ్ ఏరియా అనేది ఇచ్చేస్తారు. అంటే 90% అరావలి ఏరియాస్ అవన్నీ కూడా 100 మీటర్స్ తక్కువగా ఉన్నాయి మౌంటైన్ రేంజెస్ అనేది. సో ఇట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అన్ప్రొటెక్టెడ్ ఏరియాస్. దెన్ వాట్ అబౌట్ ద బయోడైవర్సిటీస్ అండ్ మైనింగ్ యాక్టివిటీస్ చూసుకుంటే అరావలి ఇస్ వెరీ రిచ్ ఇన్ మార్బుల్స్ అక్కడ ఉంటాయి, గ్రైనైట్స్, లైమ్ స్టోన్స్, క్వార్ట్స్ ఇవన్నీ. ఇంకా యురేనియం కూడా అని. సో బాగా గుర్తుపెట్టుకోండి యురేనియం. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం, డిస్కషన్ చేద్దాం వీడియో ఎండింగ్ లో. బాగా గుర్తుపెట్టుకోండి, ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక కేసు అయింది. సో ఎస్సీ ఒకటి తీర్పు ఇచ్చింది ఏంటంటే మైనింగ్ అండ్ స్టోనింగ్ క్రషింగ్ కాజ్ ఎయిర్ పొల్యూషన్, గ్రౌండ్ వాటర్ డిప్లేషన్ అండ్ డెజర్టిఫికేషన్. అంటే ఇక్కడ అరావలిలో చూసుకుంటే మైనింగ్ యాక్టివిటీస్ చాలా గట్టిగా జరిగేవి. సో అది స్టాప్ చేసేసారు అన్నమాట. ఒక్కవేళ అరావలి హిల్స్ లేకపోతే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ వి నీడ్ టు ఫేస్? ఫస్ట్ వన్, డెజర్టిఫికేషన్. అరావలి యాక్ట్స్ యాజ్ అన్ న్యాచురల్ బ్యారియర్ అగైన్స్ట్ ద థర్ డెజర్ట్. ఈ థర్డ్ డెజర్ట్ నుంచి ఏదైతే శాండ్ పార్టికల్స్ వస్తాయో ఇది ఒక అరావలి అనేది ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట, ఆ శాండ్ పార్టికల్స్ రాకుండా ఉండడానికి. అది డస్ట్ స్టార్మ్స్ ని బ్లాక్ చేస్తుంది. సో ఆల్రెడీ మనం చూసుకుంటే ఎయిర్ పొల్యూషన్ లెవెల్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఢిల్లీ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 1000 కి రీచ్ అయిపోయింది అన్నమాట. ఇంకోటి మేజర్ ప్రాబ్లం చూసుకుంటే సివియర్ వాటర్ క్రైసిస్. అరావలి హిల్స్ స్టోర్ మాన్సూన్ వాటర్. ఇప్పుడు వర్షాలు పడే అనుకోండి, సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ చూసుకుంటే ఫారెస్ట్ లోనే ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే రూట్స్ కి హోల్డింగ్ కెపాసిటీ గట్టిగా ఉంటుంది పెద్ద చెట్లకి. అదే చెట్లు మనం కట్ చేసేస్తే ఆ వాటర్ మొత్తం ఫ్లడ్ అయిపోయి సిటీస్ లో, టౌన్స్ లో ఫ్లో అయిపోతుంది. అప్పుడు మనమే ఫేస్ చేస్తాం. థర్డ్ మేజర్ ప్రాబ్లం, ఎక్సెసివ్ మైనింగ్ వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది బాగా డిప్లీట్ అయ్యి ఇంకా దానివల్ల కంటామినేషన్ కూడా అవుతుంది. ఢిల్లీలో ఆల్రెడీ సర్టన్ ఏరియాస్ దగ్గర గ్రౌండ్ వాటర్ అనేది డిప్లీట్ అవుతుంది. ఇంకా యురేనియం ట్రేసెస్ కూడా ఫౌండ్ అయింది. యురేనియం అనేది ఒక టాక్సిక్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్, దాని వల్ల కిడ్నీ ఫెయిల్యూర్, మెనీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మేజర్ ప్రాబ్లం, ఎకలాజికల్ బ్యాలెన్స్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. దీనివల్ల వాటర్ సైకిల్ ఫినామినా, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ మెనీ మోర్.